స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్ష ప్రభావం అనేది ట్రాఫిక్ పైన కనిపిస్తుంది. దీంతో ఎక్కడ చూసినా, ఏ ప్రధాన రహదారి చూసినా మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను రసూల్పుర దగ్గర ఉన్నాను. విజువల్స్ లో చూసుకోవచ్చు ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉందో. దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ అనేది ఇదే విధంగా ఉంది. 1 అవర్ పాటు వర్షం అనేది ఏకలాటిగా కురవడంతో ఒకవైపు రోడ్డు పైన వాటర్ నిలిచిపోయినాయి. దీంతో వెహికల్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఒకవైపు అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కూడా, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ ఇప్పుడు సాయంత్రం సమయం కావడంతో అందరికి కూడా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే సమయం కావడంతో పెద్ద ఎత్తున ఒకటేసారి రోడ్డు మీదకి రావడంతో పెద్ద ఎత్తున ఇటు నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ రసూల్పుర దగ్గర ఇదే విధంగా ఉంది. అటు బేగంపేట కావచ్చు, అదేవిధంగా రోడ్ నెంబర్ 12 ఈ మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే మొత్తం వెహికల్స్ అన్ని కూడా పార్క్ చేసినట్టు కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా స్లో మూవ్మెంట్ అనేది కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. జనరల్ గా నార్మల్ టైంలోనే ఎక్కువగా ట్రాఫిక్ అనేది మనం చూస్తుంటాం. కానీ అలాంటిది ఒకవైపు పీక్ అవరు, అదేవిధంగా ఇంకోవైపు ఏకదాటిగా వర్షం రావడంతో పెద్ద ఎత్తున ఇటు నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర 3 నుండి 4 కిలోమీటర్ల మేర ఇదే విధంగా ప్రస్తుతం పరిస్థితి ఉన్నది. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ ఇటు ఒకవైపు చెప్తున్నప్పటికీ మార్నింగ్ నుండి డ్రై వెదర్ ఉండడంతో అందరూ కూడా ఆఫీస్లోకి వెళ్ళడం కావచ్చు, బయటకు వెళ్ళడం కావచ్చు జరిగింది. కానీ ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి ఉన్నట్టుని దాదాపు 5 సెంటీమీటర్ల పైన వర్షం అనేది నమోదైంది. జనరల్గా 5 సెంటీమీటర్ల లోపు నమోదవుతే దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే నగరంలో ఐటీ కార్డర్స్ కావచ్చు, ఇంకోవైపు పంజగుట్ట, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో దాదాపు మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. ఇంకా వర్షం తీవ్రతను తగ్గినప్పటికీ వర్షం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఒకవైపు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయినాయి. వాటర్ నిలిచిపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. దాదాపు అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఒకవైపు వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు నెల రోజుల క్రితం వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా వస్తున్నది. ఇప్పటికే అటు హైడ్రా టీమ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ టీమ్స్ కావచ్చు అందరూ కూడా రంగంలోకి దిగి క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ నిరంతరంగా వర్షం రావడంతో వాళ్ళకి ఒక అంతరాయం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు పెద్ద ఎత్తున దాదాపు 1 అవర్కి రీచ్ అవ్వాల్సినటువంటి డెస్టినేషన్ 2 అవర్స్ పైన పడుతుంది. పెద్ద ఎత్తున అక్కడ వాటర్ కూడా చూసుకోవచ్చు. అక్కడ కార్ మొత్తం కూడా వాటర్లో మునిగిపోయిన, ఎక్కడికక్కడ వెహికల్స్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. అది మొత్తం కూడా ప్రధాన రహదారి కింద ఆ విధంగా వర్షం తీవ్రత ఉందని, వర్షం నీళ్ళు ఉన్నాయంటే వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రానున్న 3 నుండి 4 గంటల పాటు కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇంకా ఎక్కువగా వర్ష ప్రభావం ఉండే అవకాశం కూడా ఉంది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు తమిళనాడు పరిసర ప్రాంతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం రానున్నటువంటి 4 రోజుల పాటు ఉంటుందంటూ కూడా ఇది ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది మెయిన్ రోడ్డు పైన మొత్తం కూడా వాటర్ అని ఆగిపోతే మెయిన్ రోడ్ పైన ఈ విధంగా ఉంటే చిన్న గల్లీలు కావచ్చు, కాలనీల పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చు, ఇంకా లోతట్టు ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు అందరు కూడా. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ప్రత్యేకంగా అందరు కూడా ఒకటేసారికి బయటికి రావద్దు. ఏదైతే వర్షాలు ఈ విధంగా ఈ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా షిఫ్ట్ల వైజ్గా వాళ్ళు క్లోజ్ చేయాలి. ఏదైతే వాళ్ళ లాగిన్స్ కావచ్చు వాటిని కూడా షిఫ్ట్ల వైజ్గా క్లోజ్ చేయాలని కూడా చెప్తుంటారు. ఇప్పుడు కూడా అందరూ కూడా బయటికి రావద్దు. ఎవరు కూడా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. జనరల్గా మనకు మధ్యాహ్నం టైంలో వస్తే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఈవినింగ్ టైంలో కావడంతో దీని ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎంటైర్ సిటీ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. రానున్నటువంటి 3 నుండి 4 గంటల పాటు హెవీ రెయిన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ ఇచ్చారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ కార్డర్ సైడ్ కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరం ఉండే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వేణుతో కలిసి శిల్ప అట్టవే, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.